సో జాయింట్ లో లిగమెంట్ ఇంజురీ అంటే ఏంటి? చాలా మంది ఏంటంటే ఎక్స్రే ఏం లేదండి, మేము పడినామంటే దగ్గరలో డాక్టర్ చూపించుకున్నాము, ఎక్స్రే చేయించారు, దర్ ఇస్ నో ఫ్రాక్చర్, మెడికేషన్ ఇది ఇచ్చారు, నొప్పి తగ్గింది, బట్ అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది లేదా స్లిప్ అయినట్టు అనిపిస్తుంది అనేది కామన్ గా వింటాం. వీళ్ళల్లో ఏంటంటే ఫ్రాక్చర్ లేదు అని అన్నప్పుడు ఇమీడియట్ గా కనుక ఇంబ్యాలెన్స్ అంటే పట్టు తప్పినప్పుడు నడవనిస్తుంది అని అంటే కొంతకాలం ఆగొచ్చు, 3 to 4 weeks వరకు ఆగుతాము. 3 to 4 weeks లో కూడా మనకి పెయిన్ పర్సిస్టెంట్ గా ఉంది, పిగ్ గా నడుస్తుంటే అంటే సడన్ గా లెగవాలన్నా సడన్ గా తిరగాలన్నా కూడా కాలు పట్టు తప్పినట్టు అనిపిస్తుంది, ఇట్లాంటిది ఏమైనా ఉంది అన్న క్రమంలో ఏమన్నా లిగమెంట్ ఇంజరీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అది మనకి ఎంఆర్ఐ లో మాత్రమే కనపడుతుంది. ఒకసారి క్లినికల్ గా మీ డాక్టర్ గారి దగ్గర ఎగ్జామినేషన్ చేయించుకున్న తర్వాత అవసరం ఉంది అంటే ఎంఆర్ఐ చేయించాలి. ఎంఆర్ఐలో కూడా లిగమెంట్ ఇంజురీ మల్టిపల్ గ్రేడ్స్ లో ఉంటాయి. అంటే పార్షల్ టేర్ అంటాం, హై గ్రేడ్ పార్షల్ టేర్ అంటాం, కంప్లీట్ టేర్ అంటాం, ప్లస్ ఉన్న లిగమెంట్ తో పాటు వేరే యాడ్ ఆన్ ఇంజరీస్ లైక్ మెనిస్కస్ అంటాం. మనకి 2 బోన్స్ మధ్యలో వాషర్ లాగా ఏమైతే వస్తుందో ఇట్లా అర్ధచంద్రాకారంలో దీన్ని మెనిస్కస్ అంటాం. ఈ మెనిస్కస్ కి డ్యామేజ్ అయినప్పుడు కూడా మనకి పట్టేసినట్టు అవుతుంది, ఇట్లాంటివి ఉంటాయి. దే యాక్ట్ యాజ్ ద కుషన్స్ అనమాట. ఏమైనా డ్యామేజ్ అయింది అని అంటే మనం ఆర్థ్రోస్కోపీ అని చేసి ఆర్టిల్తో దాన్ని రిపేర్ చేసుకుంటాం వల్ల న్యాచురల్ బయోమెకానిక్స్ ని కాపాడుతాం, ప్లస్ జాయింట్ లైఫ్ ని పెంచుతాం అనమాట.